కేక్ అంతా కాశీ గారికి ఉంటుందా చూసుకోండి ఇక్కడ పడుకోవచ్చు महाराज की महाराज की काशी गार की हनुमान बद्री गार की यलमंचिल मास्टर्स अंदर की తెలియక చేశాను కానీ తెలిసి కాదు, అందుకు నన్ను క్షమించాలి అన్నాను. అన్నారు సార్ నా కేసు చూసారు, చూసి తప్పులా పోయి చాయ్ తీసుకురా అన్నారు. వెంటనే అంటే సార్ కాఫీ తాగుతారు అనుకొని కాఫీ పొడులు అన్నీ తెచ్చి టీ పొడి కూడా ఉంచుకున్నాం. వెంటనే చిక్కట పాల్లో టీ వేసి చక్కగా టీ చేసి పట్టుకెళ్ళానండి. సార్ నన్ను టెస్ట్ చేశారు, గట్టిగా అరిచారండి, ఎవరు చేశారు ఈ టీ అని. ఇంకా నాకు గుండెలో ఒక పిడుగు పడిపోయింది, బాబాయ్ ఇది కూడా తగలెట్టేసాను కబోలు, సార్ ఇంత గట్టిగా కోపంగా అయిపోతున్నారు అని. అప్పుడు సార్ మళ్ళీ ఇంకోసారి సిప్ చేశారు, చేసి మళ్ళీ గట్టిగా అరిచారు. ఇంకా డౌటే లేదు, ఇంకా ఇది బాగా తగలెట్టేసాను, ఇంక నేను సార్ ముందుకు వెళ్ళడానికే అర్హత లేదు అనుకున్నాను. అప్పుడు సార్ మళ్ళీ పిలిచి అద్భుతంగా ఉంది, అమృతంలాగా ఉంది అన్నారు. అప్పుడు సీనియర్ మాస్టర్స్ కొంతమంది, సార్ ఏంటండి కొత్తగా వచ్చిన ఆవిడని అంత భయపెట్టేస్తున్నారు మీరు, ఎంత వర్క్ చేసింది సార్, జనాలు చూసారా ఎంతమంది వచ్చారో అంటే సార్ అప్పుడు అన్నారు అది చాలా గట్టిది అన్నారు. నేను చాలా గట్టిది అన్నట్టండి, అంటే నా వలన చాలా వర్క్ జరుగుతుందని అర్థం అట, అది నాకు తెలియదు. అప్పుడు తర్వాత సీనియర్ మాస్టర్స్ మళ్ళీ చెప్పారు. అప్పుడు మనకి ఈ పిరమిడ్ ఏదో ఒక విధంగా మనకి ఎలమంచిలో ఒక పిరమిడ్ రావాలి అని చెప్పి చాలా వర్క్ చేశానండి. అప్పుడు పత్రిజీకి 2011లోనే ఒక మాట ఇచ్చాను, నేను విలేజ్లో వెళ్ళి గ్రామం చెప్తాను, ప్రతి ఒక్కరికి పిరమిడ్ తాలూకు అద్భుత శక్తి తెలుసుకునేలాగా చేస్తాను అని. దానికోసం ఎలమంచిలో ఒక పిరమిడ్ రావాలని ఎంతో కృషి చేశాను. ఎన్నో ఊర్లు చెప్పానండి, ఎన్ని జిల్లాలు దాటుకొని వెళ్ళిపోయాను. మిర్యాలగూడ చెప్పాను, హైదరాబాద్ చెప్పాను, శ్రీకాకుళం మొత్తము తిరిగి ధ్యానం చేశాను, విజయనగరం తిరిగాను, వైజాగ్ అంతా మొత్తం ఆటో నగరు, గాజువాక, అక్కైపాలెం, నాతైపాలెం అవన్నీ చాలా ఊర్లు తిరిగి ధ్యానం చెప్పాను. కానీ మా ఊర్లో ఎందుకు రావట్లేదు పిరమిడ్ నాకు అర్థం కాలేదు. పత్రి సార్ చేతుల మీద ఓపెనింగ్ చేయాలని ఎంతో కుతూహలం ఉండేది, ఎవరైనా చిన్న జాగా ఇస్తే బాగున్ను అని. ఎవరు అప్పుడు ఆ టైంలో ఇంకా ఎందుకో కుదరలేదు. మళ్ళీ అనుకున్నాను నేను పిరమిడ్ కట్టడం కాదేమో,
పిరమిడ్లో ధ్యానమే చెప్పడానికి వచ్చానుగమో అనుకొని సరిపెట్టుకున్నానండి. ఆ కోరిక ఇప్పుడు 1 సంవత్సరం క్రితం ఇదే రోజు మన కాశీ గారు లేటెస్ట్గా వచ్చారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సంవత్సరంన్నరలోనే. కానీ ఆయన ఎవరిక్కడ బాగా ధ్యానం చెప్పేవాళ్ళు ఉన్నారు అని చూస్తున్నారట. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి లేదు వీళ్ళని అప్పరు అనేసి. అప్పుడు ఈ శ్రీకాకుళం నుంచి రామలక్ష్మి, అక్కడ స్వాతి అని అమ్మాయి ఇద్దరు వచ్చి కృష్ణవేణి మేడం అని ఆవిడ మా ఊర్లో బుడగట్లపాలెంలో 40 రోజులుండి ధ్యానం చెప్పారు మేడం. చెప్పారు సార్, యలమంచిల్లో ఎంత అద్భుతమైన మాస్టర్ ఉంచుకొని మీరు ఎంత ఎదుగుతున్నారేటి అని చెప్పారు. అయ్యో ఆ మేడం ఇల్లు చూపించండి అని మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆ రోజు పత్రిజీ నవంబర్లోని పత్రిజీ బర్త్డే అయింది. ఆ బర్త్డేకి స్కూల్లో మనం చెప్పాలమ్మా అన్నారు. అక్కడ ధ్యానం చెప్పి పిల్లలతో ఒక 1200 మంది పిల్లలు గర్ల్స్ హై స్కూల్లో ధ్యానం చెప్పి వాళ్ళకి బిస్కెట్లు అన్నీ ఇచ్చి చూస్తే అప్పుడు ఆయన చాలా మెచ్చుకున్నారు. ఇలాంటి మేడమే మనకు ఉండాలి అని. కాశీ గారు, డాక్టర్ గారును వీళ్ళిద్దరూ వచ్చి అప్పుడు మనం ఇక్కడ సెంటర్ పెట్టాలమ్మా, మా ఇంటి రూమ్ ఒకటి ఇచ్చేస్తున్నాను, పిరమిడ్కి సున్నాలు వేస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు నడుపుకో అని. ఆ పిరమిడ్ ఓపెనింగు అయోధ్య శంకుస్థాపన రోజు జనవరి 22 ఇదే రోజు చేసామండి. అది అలాగా రోజు 10 మంది నుంచి 20 మంది 30 మంది ఆ చిన్న రూమ్ పట్టకుండా అయిపోయింది జనాలు అలాగా. అప్పుడు కాశీ గారు ఈ మేడ మీద ఇలాగా పిరమిడ్ లాగా వేసేస్తే బాగుంటుందమ్మా అని చెప్పి ఆయన కట్టడం మొదలుపెట్టారండి. ఒక 3 మంత్స్లోనే అది కంప్లీట్ అయిపోయింది. దాంట్లో చెప్పినప్పుడు రేవతి మేడం గారు ఫస్ట్ ఆ మెసేజ్కి స్పందించారండి. ఇలా చిన్న పిరమిడ్ పెట్టుకున్నాము, మాస్టర్లు ఎవరైనా సరే అందరూ వచ్చి ఇక్కడ రావాలి, యలమంచిలి పిరమిడ్కి సందర్శించాలన్నప్పుడు రేవతి మేడం వాళ్ళ ఆయన గారు ఆ పిరమిడ్కి వచ్చారండి. నిజంగా ఆమె పత్రిసార్తో తిరగడమే కాదండి, అప్పుడు పత్రిసార్ వెంట ఉండడం కాదు, ఆవిడ పత్రిసారే మా పిరమిడ్లోకి వచ్చారు అని అనుకున్నాను నేను. ఎందుకంటే పత్రిసార్ ఉన్నప్పుడు దాంతో ఓపెనింగ్ చేయాలని అతనితోటి ఎంతో కోరిక నాకు ఉండేది. ఆ రోజు ఆవిడ రావడము మాట్లాడడము, మా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అసలు ఇప్పుడు రేవతి మేడం అధ్యక్షత వహించాలంటే ఆవిడ మంచిదండి, ఆవిడ రావాలా ఎప్పుడు అడుగుతూ ఉంటారనమాట. అంత నచ్చారు వాళ్ళకి. అంటే ఆవిడ స్పీచ్ ఏంటి, ఆవిడలో ఇంకా పత్రిసారే మాకు కనిపిస్తూ ఉంటారు. అందుకు నాకు చాలా ఇష్టం రేవతి మేడం అంటేనే. కాబట్టి అలాగే ఈ పిరమిడ్ అలాగ 100 మంది దాకా వెళ్ళిపోయిందండి. అంటే మా పిరమిడ్కి ఇంకా ఎక్కువ మందే వస్తుంటారు, కానీ జాగా కూడా పట్టలేదు. ఆ పిరమిడ్ కూడా చిన్నదైపోయింది. ఒక 60-70 కుర్చీలు తప్ప ఇంకెక్కువ పట్టట్లేదు. ఇంకా ఎక్కడైనా మనకి జాగా ఉంచి విశ్వము ఇంకా ఇంతకంటే పెద్ద పిరమిడ్కి ఎప్పుడైనా చూపిస్తుందేమో. త్వరలో ఇంకా పెద్ద పిరమిడ్ వస్తే కూడా అది కూడా కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు అయితే ఈ పిరమిడ్ ఇంతగా నడుస్తుందండి. పిరమిడ్లో ఉన్న ప్రతి ఒక్క మా ధ్యానులు కూడా, ముఖ్యంగా మా ధ్యానులందరికీ కూడా ఈరోజు చాలా చాలా కృతజ్ఞతలే తెలియజేసుకుంటున్నానండి. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరగటానికి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా మనది అని స్వయంగా ఫీల్ అయ్యి వాళ్ళందరూ నడిపించుకుంటున్న ప్రోగ్రాం ఇది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రేవతి మేడం గారికి అధ్యక్షత వహించమనగానే ఆమె కూడా ఒప్పుకున్నారు, ప్రోగ్రాంకి వచ్చారు. ఆవిడ అధ్యక్షతన ఈ ప్రోగ్రాం అంతా నడుస్తుందండి. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ ప్రోగ్రాము ఇంత అద్భుతంగా జరగడానికి రేవతి మేడం అధ్యక్షతన చాలా అద్భుతం. తర్వాత మరి మనకి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ వాణి మేడం వచ్చారు. ఆమె రాక కూడా చాలా అద్భుతము. ఇంకా 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 చెప్పాలంటే ఇంత అద్భుతమైన స్టేజ్, ఇంత కాన్ఫిడెన్సు, ఈ మైక్ సెట్టింగు, మైకు, సౌండ్ సిస్టము అంతా నేను చూసుకుంటాను అని పైలోకాల నుంచి ధ్యాన తుంబురుడు మన భూమి మీద పుట్టి మన పిఎస్ఎస్ఎం ఆస్థాన తుంబురుడు అయ్యారు అన్నమాట. డాక్టర్ తిప్పళ్ళ ప్రసాద్ గారు. ఆయన కూడా గట్టిగా మనం కృతజ్ఞతలతో చప్పట్లు కొట్టాలి. ఆయన మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. నీకెందుకు నేను చూసుకుంటానని. చక్కటి సౌండ్ సిస్టము, లైటింగ్ సిస్టము నిజంగా చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి అధ్యక్షత వహించవలసిందిగా రేవతి మేడంని ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లతో.
థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరం నిజంగా సార్ పేరు పెట్టినందుకు ఆయనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళంతా కూడా ఆ ధ్యాన మందిరానికి వచ్చి క్లాసెస్ తీసుకోవడం జరిగిందండి. బుద్ధ పౌర్ణమి రోజుని మొదటిగా స్పందించారని కృష్ణవేణి గారు చెప్పారు. ఎలమంచిల్లో కృష్ణవేణి గారు ఉన్నారు, క్లాసులు చేస్తున్నారని తెలుసు, రూపా మేడం చెప్పారు. కానీ నేను ఈ పక్క గ్రామమే మాది నారాయణపురం, అక్కడంతా కూడా నందా గారితో వంశీ గారితో క్లాసులు పెట్టించడం, ఈ చుట్టుపక్కల క్లాసులు జగదీశ్వరి మేడం ఉన్నప్పుడు ఈ టెంపుల్స్లో క్లాసులు చేయటము అవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉండేవి. కానీ బుద్ధ పౌర్ణమి ముందు రోజు రాత్రి పత్రిసారు గట్టిగా ఒక్కసారి నిద్దట్లో పడుకుండదాన్ని లేపి నడు అని చెప్పేసని తీసుకెళ్తున్నారనమాట. అదొక విజన్ లాగా చూశాను. ఏంటా ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? నాకు సార్ తోటి హాస్టల్ ట్రావెలింగ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఎక్కడ తీసుకెళ్తున్నారా అనుకున్నాను. అనుకునేటప్పటికి జస్ట్ ఒక చిన్న పిరమిడ్ లాగా కనిపించింది, అది ఏంటో అర్థం కాలేదు. మార్నింగ్ 4 o'clockకి చూసేటప్పటికల్లా వాట్సాప్లో మెసేజ్ ఉందన్నమాట. సో సార్ దీనికోసం ఫస్ట్ ఆ మెసేజ్ చూడగానే నాకు అర్థమైంది. అయితే నడు అని చెప్పేసాను అన్నారంటే ఇక్కడికే రమ్మని చెప్పారు అని చెప్పేసాను అర్థమయ్యి, అలాగ అడ్రస్ ఎత్తుక్కొని నేను వర్మ గారు అక్కడికి వచ్చామన్నమాట. వచ్చేటప్పటికి ఎవరూ లేరు, మేమిద్దరం వచ్చేటప్పటికి జస్ట్ మేమిద్దరమే ఉన్నాం. తర్వాత వెంటనే కూర్చొని సార్కి ధన్యవాదాలు తెలుపుకొని, సార్ మీరే మార్గదర్శకులని ఎందుకు చెప్పారో అర్థమవుతుంది, ఇలాగే గైడ్ చేస్తూ ఉంటే ఈ ఆత్మాయనంలోని ఏదైతే నా పర్పస్ ఉందో అది నేను చేయడానికి సిద్ధంగా ఉంటానని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసేటప్పటికి లెగిసేటప్పటికి మొత్తం అంతా కూడా ఒక 100 మందితోటి నిండిపోయిందనమాట. అప్పుడు జ్యోతి ప్రజ్వలన చేశాక ఆ పిరమిడ్లో అప్పటి నుంచి కార్యక్రమాలు జరిపించినప్పుడు కృష్ణవేణి మేడం తన సొంత ఊరైనటువంటి దిమిలి ఇటువంటి గ్రామాల్లో కూడా మేము చేస్తూ ఉన్నప్పుడు మరి సార్తో పాటు ప్రయాణం చేసినటువంటి శివప్ప గారి క్లాస్ నిర్వహించడం జరిగింది, సాయి కుమార్ రెడ్డి గారి క్లాస్ నిర్వహించడం జరిగింది, మారా శివప్రసాద్ గారి క్లాస్ నిర్వహించడం జరిగింది. మారుమూల ఇటువంటి చిన్న పిరమిడ్లోని ఇంతమంది గ్రాండ్ మాస్టర్స్ కావచ్చు, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కావచ్చు. ఒక సార్ చెప్పారు కదా మేడము, సారు 1 నిమిషం అని 2 గంటలు ఉండిపోయారని చెప్పేసని, అదే విధముగా అక్కడ ఆ పిరమిడ్కి వచ్చిన వాళ్ళంతా కూడా మాస్టర్స్ అంతా కూడా ఒక్కొక్క రోజు ఉండిపోవడమే కాకుండా అక్కడ ఎనర్జీస్ ఎంత హయ్యర్ ఎనర్జీస్ అంటే అక్కడ మనం చూడవలసింది ఏదైనా సరే డబ్బుతో కాదు, త్రికరణ శుద్ధిగా చేయాలి. ఆ త్రికరణ శుద్ధే మన కృష్ణవేణి మేడంకి కాశీ గారి రూపంలోని పత్రిసార్ అందించారు. నిజంగా ఆమె కుటుంబ పరిస్థితులు చూస్తే ఇంకొకరు ఈ ధ్యానంకి ఒక నమస్కారం, నేను ధ్యానం చేసుకుంటాను అని చెప్పేసి ఊరుకుండిపోతాం. చేతిలో పైసా లేకపోయినా ఎన్నో ఆర్థిక సమస్యలతోటి సతమవుతున్నా కూడా ఆవిడ ఈ యొక్క సత్యాన్ని అందరికీ అందచెప్పాలి అని చెప్పేసని తన శక్తి పరిధిలో చేతిలో ఒక పైసా లేకపోయినా కూడా తిన్నా తినకపోయినా ఈ విధంగా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మన వంతు కూడా మన సహాయ సహకారాలు అందించి పత్రిసార్కి ఎంతో ఇష్టమైనటువంటి ఊరండి యలమంచిలి. సార్ నాకు చెప్పేవారు, మేడం మా సిస్టర్ అత్తగారు ఊరు, ఆయన మెడిటేషన్లోకి రాకముందు ఇక్కడ వాళ్ళ అక్కతోటి వస్తూ ఉండేవారంట. అందుకని చెప్పేసి నాకు ఎంతో ఇష్టమైన ఊరు యలమంచిలి అని చెప్పేసి అనేవారు. కాబట్టి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఊరిని ఆయన వదిలిపెట్టరు, ఆయనే నడిపించుకుంటారు. అందుకే ఎక్కడా లేని విధంగా ఆయన పేరుతోటి డాక్టర్ సుభాష్ పత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఆయన పేరుతోటి ఇక్కడికి రావటం ఆయనకి ఎంతో ఇష్టమైన ఊరు కాబట్టి ఆయన ఆ విధంగా పెట్టించుకొని జరిపించుకుంటున్నారు. తప్పకుండా మరి ప్రథమ వార్షికోత్సవం ఎంతో గ్రాండ్గా జరిగి ఇది నెక్స్ట్ వార్షికోత్సవానికి ఈ మొత్తం యలమంచిలంతా కూడా చాలా పెద్దగా అవుతుంది, ధ్యానమయం అవుతుంది. మనం ఇంకా ఎన్నో గ్రాండ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరిపించుకుంటాము. మరి దానికి అందరి యొక్క సహాయ సహకారాలు కాశీ గారికి, సత్యనారాయణ గారికి, మన కృష్ణవేణి మేడంకి మనం అందరం కూడా అందించాలని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన పిప్పల ప్రసాద్ గారిని ఆహ్వానిస్తూ, అలాగే వాణి మేడం కూడా మరి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆమె యొక్క మెసేజ్ ఇవ్వాలని ఆహ్వానిస్తూ
థ్యాంక్ యూ అండి. వాణి మేడం, పిప్పల ప్రసాద్ గారు రావాలి. ఇప్పుడు గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం వాణి మేడం, పిప్పల ప్రసాద్ సార్ని. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది మనకి. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం యలమంచిలి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు కేక్ను కట్ చేసుకుందాము. పిప్పల ప్రసాద్ గారు మరియు వాణి మేడం ఆధ్వర్యంలో. అలాగే మైక్లో ఉందాము. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులకి, ఆధ్యాత్మిక మిత్రులకి, వసుదైవ కుటుంబ సభ్యులకి అందరికీ ఆత్మ ప్రణాళాలు తెలియజేస్తూ, మరి మన అందరి యొక్క జగద్గురువు, విశ్వగురువు, పరమ గురువు, పూజ్య గురువు, మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, వారి వెనక ఉండి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ భారీగా అర్ధనారీస్తత్వంతో మరి స్వర్ణపాల పత్రి గారికి ఇద్దరికీ గట్టిగా కర్తవ్యం వినిపిద్దామమ్మా. ఇక్కడ ఎంతమంది అమ్మలు చూడండి, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది స్త్రీమూర్తులు ఉన్నారో ఈరోజు కార్యక్రమానికి. మరి మనం ఇక్కడి నుంచి రావడం గొప్ప విషయం కాదు. విశాఖపట్నం నుంచి, ఈ చుట్టుపక్కల విజయనగరం నుంచి, అన్నింటి నుంచి వచ్చాం, గాజువాక అన్నిటి నుంచి. కానీ మరి పిప్పల ప్రసాద్ గారి యొక్క కార్యక్రమం ఇవాళ గాన గంధర్వులు, ఆ యొక్క డాక్టర్ కన్నా మన గాన గంధర్వులు అంటే దానికి ఇంకా బిరుదు ఇంక వేరే లేదు అసలు. డాక్టర్ అని మనం ఇచ్చుకుంటాం, కానీ గాన గంధర్వులు అంటే ఆ దేవలోకం నుంచి దిగి వచ్చినటువంటి మన యొక్క పిఎస్ఎస్ మూమెంట్కి కొంతమంది ఉన్నారండి అలాగా ఈ భూమి మీద. అలాంటి సార్ చాలా చాలా ఇష్టమైన ఆయన వాయిస్ వినిపిస్తేనే ఆ సాక్షాత్తు పరమశివుడు మనందరం కూడా చాలా. అందుకే నేనైతే దాని మీదే ప్రోగ్రాం బేగా స్టార్ట్ చేసుకోవాలని మన ఉంది. మీ అందరిని చూసి చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక మీద ముందు రానున్న రోజు తప్పకుండా ఇక్కడికి యలమంచిలి రావడం, మనం ఖచ్చితంగా అందరినీ కలుసుకుంటూ ఇంకా ముందుకి ప్రచారాన్ని తీసుకెళ్దామండి. మరి లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా టైంలో కూడా యలమంచిలి నుంచి పోటీ పడ్డారు. అన్నిటికీ పోటీ పడలేదు. యలమంచిలి మాత్రం నేను చేస్తానంటే నేను చేస్తాను, ఒక విజయ్ గారు యలమంచిలి చేస్తారంటే తర్వాత పోటీగా మనకి మేడం గారు రావడం జరిగింది. అలాగా ఈసారి పిరమిడ్ పార్టీ కూడా సత్యమేవ జయతే ధర్మో రక్షత రక్షిత, అది మీ అందరికీ అర్థమవుతుంది. ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు అంటే ఆధ్యాత్మికవేత్తలే రాజకీయ నాయకులు కావాలనేది, ధర్మో రక్షత రక్షత, దానికోసం పత్రిజీ కలగండి. మనం ఇంకా ముందుకు వర్క్ చేద్దామండి. థ్యాంక్ యూ. మరి ముందు కాశీ గారి కోసం, కాశీ ఆ పేరు చూడండి ఎంత అద్భుతమైన పేరు, పక్కన ఇంకే పేరు లేదు, పేరే కాశీ చూడండి. గట్టిగా కడతాలు కూడా వినిపించాలండి. కాశీనాథుడు అందరికీ కనెక్ట్ అవ్వకుండా ఉంటారండి ఎవరికైనా, ఆ పేరు కానీ ఆ శివుడు కానీ. అదే మాకు ప్రకృతి వ్యాలీలో మరి సరస్వతి మేడం ద్వారా, నాకు కాశీ గారు ఎవరు తెలియకపోయినా కానీ ప్రకృతి వ్యాలీలో ఎంతసేపు మాట్లాడుకున్నాము అక్కడ. ఇంత పిరమిడ్ కట్టబోతున్నారు ఇది అదే చెప్తుంటే మీరు ఎలాగైనా రావాలని చెప్పడం, మేము వస్తాం ముందు మీరు పిరమిడ్ స్టార్ట్ చేయండి 1 ఇయర్లో అయిపోవడం సెలబ్రేషను చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది. మీరు గట్టిగా అనుకుంటే అయిపోతుంది సార్. కాశీ గారు ఇంతమంది చూడండి, మీరు ఎలాంటి కార్యక్రమం ఎక్కడ పెట్టారనేది, ఆ నోకాలమ్మ వారి అమ్మను పట్టుకున్నారు చాలు ఇంక మీకు. థ్యాంక్ యూ అమ్మ. అదే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. గాన గంధర్వులు ధ్యాన తుమ్ర అవునా? ఓకే, మధ్యలో కట్ చేద్దామా? ఓకే అలాగే. ఓకే, మన గాన గంధర్వులు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆస్థాన సంగీత విద్వాంసులు పిప్పళ్ళ ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానించుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు, సార్ వచ్చేసారు, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సార్ ప్రోగ్రాం స్టార్ట్ చేయిద్దాం. థ్యాంక్ యూ. రండి. నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, అలాగే కూడి వచ్చిన అతిరథ మహారథులు పిప్పల ప్రసాద్ గారికి, రేవతి మేడంకి, వాణి మేడంకి, కాశీ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అంటే అద్భుతంగా మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్నందుకు ఇక్కడ అందరికీ విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున మా అనకాపల్లిలో ఆనందో బ్రహ్మ ప్రోగ్రామ్ని 25వ తారీఖు అంటే సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేస్తున్నామండి.
మెడిటేషన్, అలాగే సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏంటి, విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. ఇప్పుడు పిప్పల ప్రసాద్ గారు అద్భుతంగా ఏదైతే మీకు చేసి చూపిస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 25వ తారీఖున కూడా అలాంటి ప్రోగ్రామేనండి. సో ఆనంద బ్రహ్మ అంటే ఏంటంటే మన ధ్యానం చేసిన తర్వాత అల్టిమేట్ మన మానసిక ఆనందం కోసం ఏదైతే సంగీతాన్ని ఆస్వాదిస్తామో అలాగే నృత్యాన్ని 64 కళల్లో ఉన్న ఏదైనా కళని మనం ప్రదర్శించటమే మానసిక ఆనందం. సో ఎవరైతే విషయానందం, భజనానందం, బ్రహ్మానందం 3 ఆనందాల కలయికే ఈ యొక్క ఆనందో బ్రహ్మ. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాంప్లెట్స్ ఇస్తామండి. 25వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మా యొక్క అనకాపల్లి మాస్టర్స్ తాలూకా ఆ సాంస్కృతిక కార్యక్రమాలని జయప్రదం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సరే, థ్యాంక్ యూ సార్. స్వరూపం ఈ రోజున కొన్ని లక్షల కోట్ల మంది 127 దేశాల్లో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామంటే దానికి మూలం ఆనాటి గౌతమ బుద్ధుడు. దాన్ని మళ్ళీ ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసినటువంటి ఈ కాన్సెప్ట్ ఇవ్వడానికి వేచి ఉన్నటువంటి మహాయోగి పుంగవుడు శ్రీ 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 సదానంద యోగీశ్వరులైతే వారి యొక్క మరి కాస్త ఎనర్జీతో ఈ 127 దేశాలకి విస్తరింపచేసినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించినటువంటి మనందరి ఆనంద స్వరూపుడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఆయన పేరు మీద ఈ యలమంచిలిలో ఆయనకి ఇష్టమైనటువంటి ఈ గ్రామంలో ఆయన పేరు మీద పిరమిడ్ నిర్మాణం చేసి సంవత్సర కాలం ముగించుకొని ప్రథమ వార్షికోత్సవం మొదటి పుట్టినరోజు ఈ పిరమిడ్కి మనం చేసుకోవడం, దాని నిమిత్తం మనం అందరం ఇక్కడ ఆసీనులై కొంత సమయాన్ని ధ్యానం ద్వారా గడుపుకోవడానికి మొదటి అడుగేసినటువంటి కాశీ గారికి అలాగే వారికి సహకరించినటువంటి వారి సహచర్యులకు, ముఖ్యంగా ఎంతో దూర ప్రాంతాల నుంచి ఈ కాశీ గారి యొక్క ఆహ్వానాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి సదానంద యోగీశ్వరులకు, పత్రిజీకి, గౌతమ బుద్ధుడికి మరి కాస్త గట్టిగా మనం చప్పట్లతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ఈరోజు మనకి మరి 100 రెట్లు ఎనర్జీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి నూకాలమ్మ తల్లి. మరి ఆ అమ్మకి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆ అమ్మవారి మీద కూడా మనం పాట పాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఇక్కడికి వచ్చినటువంటి వాణి మేడం, అన్నపూర్ణమ్మ, వీళ్ళందరి ముందు ఆధ్యాత్మిక సంపదలో చాలా చిన్న స్థాయి నాది, అది నేను ఒప్పుకు తీరుతాను. కాకపోతే పత్రిజీ గారి చేయి తగిలిన తర్వాత రాయి కూడా ఏమవుతుంది, రత్నమైపోతుంది. అలాగా ఆ మహానుభావుడు చేయి తగిలిన తర్వాత కలిగినటువంటి అనుగ్రహమే ఈ పిప్పల ప్రసాద్ అనేటటువంటి ఈ శాల్తీకి అంత అనుగ్రహం వచ్చింది. మరి గట్టిగా మరొక్కసారి పత్రి మహారాజుకి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ధ్యానం అంటున్నారు కదా, మళ్ళీ ఏదో మంత్రాలు చెప్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. ఒక్కసారి నా గురించి, మీ గురించి, దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటో మీకు తర్వాత చెప్తాను. అందరూ గట్టిగా చెప్పండి. దిగంబరా దిగంబరా గురు దత్తాత్రేయ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా
నృసింహ సరస్వతి దిగంబర 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 మాణిక్య ప్రభువా దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 షిరిడి సాయి దిగంబర 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 సదానంద యోగీశ్వర దిగంబర 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 సుభాష్ పత్రిజీ దిగంబర ఔదుంబర ఔదుంబర నరసింహ యతివర ఔదుంబర గోవింద. ఈ గోవింద అనే పదానికి సంగీతం యాడ్ చేద్దాం. నేను గోవింద అని షార్ట్ కట్లు అంటే మీరేం చేయాలి? గోవింద అనాలి సాగదీసి. గోవింద. అమ్మ బాబోయ్, మీరు ఎంత గొప్పవాళ్ళు. అలవాటు ఉన్నట్టుంది ఆల్రెడీ. గోవింద. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అనకపోయినా పర్వాలేదు, కాకపోతే అననటువంటి వాళ్ళు వచ్చే జన్మలో మూగవాళ్ళై పుడతారట. గోవింద. అది సౌండ్ పెరిగింది. చాలా భయం. ఏం లేదు, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. మనం ఈ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ పిరమిడ్కి ఏదో చక్కగా ఒక చిన్న కేక్ కట్ చేసుకుని ప్రోగ్రాంలోకి వెళ్దామని ఒక ఆలోచన ఉంది. దాని ముందు ఒక 5 నిమిషాలు మనం ఈ వాతావరణాన్ని ధ్యాన వాతావరణంగా మార్చుకొని మనం కేక్ కటింగ్ చేసుకొని, ఎవరైనా కాశీ గారు లాంటి మహానుభావులు ఎవరైనా 2-3 మాట్లాడిన తర్వాత మళ్ళీ నా కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాను. కళ్ళజోళ్ళు తీసేయండి అమ్మా. సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. వీలైతే స్విచ్ ఆపేయండి. 9ంటికి ఆన్ చేసుకుందాం. లేదండి, కొంచెం మిస్డ్ కాల్స్ చూసుకోవాలన్నా ఇబ్బంది లేదు. సైలెంట్ మోడ్లో మాత్రం పెట్టుకోండి. ఆ ఫోను సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం మీకు తెలియకపోతే మీరు చెయ్యెత్తితే ఎవరొకళ్ళు వచ్చి అది సైలెంట్ మోడ్లో పెడతారు. తల్లులకి గమ్మున తెలియదు. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. సారి లైట్ వేయించండి స్వామి. కాళ్ళు 2 ఇలా ముందుకు చాపుకొని, ఒక కాలు మడమ మీద ఒక కాలు మడమ ఉంచుకొని హాయిగా కుర్చీలకి జారబడండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఆ వెనుకాల మాట్లాడుతున్నటువంటి వారు కూడా కూర్చోండి. ఇంకా మీ పని లేదు. వచ్చిన వాళ్ళు కుర్చీ చూసుకుంటారు, కూర్చుంటారు. రెండమ్మా రెండయ్యా అవసరం లేదు. ఈ కార్యక్రమం లోక కళ్యాణ కార్యక్రమం కనుక పర్వాలేదు. ఎవరు నిలబడొద్దు, 1-2 కార్యకర్తలు తప్ప. అందరూ ధ్యానం చేసుకుందాం. బంగారం నువ్వు చూడరా అంతా. కళ్ళు మూసుకోండి మేడం. కొత్తవారు గమనించండి. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, మనకు చాలామంది కొన్ని అపోహలు మన మీద పెట్టారు. మంత్రం చెయ్యాలి, జపం చెయ్యాలి, గురువులు గుర్తు చేసుకోవాలి, దైవ రూపాలు గుర్తు చేసుకోవాలి, హిమాలయాలకు వెళ్ళిపోవాలి, అడవులకు వెళ్ళిపోవాలి, అరణ్యాలకు వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా అపోహలని కొట్టిపాడేశాడు పత్రిజీ. ధ్యానానికి ఏది విడిచిపెట్టుకోవాల్సిన పని లేదు. కేవలం నీ సమయాన్ని వెచ్చిస్తే చాలు. ఎంతసేపు? ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఏంటి దానివల్ల లాభం? ఆరోగ్యం వస్తుంది, మనసులో హ్యాపీగా ఉంటాం, ఆత్మానందంతో ఉంటాం, సంసారాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. ఇవన్నీ కూడా చిన్న ధ్యానంలో ఉన్నాయి. మన ముక్కోటి దేవతలు చేసింది ఈ ధ్యానాన్ని. అటువంటి గొప్ప ధ్యానాన్ని మనం చేసుకున్నటువంటి
మహద్భాగ్యం వల్ల ఈరోజు మన యలమంచిల్లో ఈ చక్కగా కార్యక్రమంలో మనం పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది ఆ నూకాలమ్మ తల్లి, ఆ ప్రకృతి మాత. మరి ఏం చెయ్యాలి ధ్యానం అంటే? కొత్త వారికి చెప్తున్నాను, మీ ముక్కు ద్వారా మీ లోపలికి బయటకి నడయాడుతున్నటువంటి సహజమైనటువంటి ఆ శ్వాస గమనించండి చాలు. గమనించమన్నాను కదా అని ఆ శ్వాసను గట్టిగా పీల్చి గట్టిగా విడిచిపెట్టే అవసరమే లేదు. అది సహజంగా జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి క్రియని ఆ మనసు తీసుకెళ్ళి దాని మీద పెడితే అప్పుడు మనసులో ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. అప్పుడు జరిగేది ఏమిటి అంటే మన శరీరంలోకి ఆ ప్రాణశక్తి, విశ్వశక్తి పుంకాలు పుంకాలుగా శరీరంలోకి వస్తుంది. మరి ఆ వచ్చిన శక్తి ఏం చేస్తుంది అంటే మొట్టమొదట ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే ఎవరు ధ్యానం చేసినా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇది అక్షర సత్యం. మరి రెండో లాభం, అన్ని భోగాలు మన శరీరానికి, మన మనస్సుకి సంబంధించినవి అన్నీ కూడా మనకి ఆవిష్కరింపబడతాయి. మరి ఇదేది లాభాలు కేవలం మనస్సుకి శరీరానికేనంటే అసలైనది ఉంది. సత్యవంతమైనటువంటి జ్ఞానం మనకు అందుతుంది. అది ఈ ఒక్క ధ్యానం వల్ల. మరి అది ఏమిటి, దాని అనుభవాలు ఏమిటి? ఈవేళ మనం ప్రాక్టికల్గా ఎంతసేపు చెప్పుకున్నా మాటలే, కానీ ప్రాక్టికల్గా దాంట్లో ఉన్నటువంటి శక్తిని గనక మనం తీసుకోగలిగితే అప్పుడు దీనిలో ఉన్నటువంటి ఆ ఆనందం మనకు అర్థమవుతుంది. అయ్యా, వెనకాల కూర్చున్నటువంటి వారు, కొత్తగా వచ్చినటువంటి వారు కళ్ళజోడు తీసేయండి అయ్యా. చేతి వేళ్లలో వేలు పెట్టుకోండి. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. హాయిగా జారబడి ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిద్దాం. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు కట్ చేద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస. చక్కని సంగీతాన్ని ఈవేళ మనం శ్రవణానందం చేస్తాం, కానీ మనం పూర్తిగా శ్వాస ధ్యాస ధారలోనే ఉందాం. ఈ సంగీతం మనకి కొంత సపోర్ట్ చేస్తుంది ధ్యానం చేయడానికి. బట్ అబ్జర్వ్ అవర్ నార్మల్ బ్రెత్. 5 నిమిషాలు అయిన తర్వాత నేనే కళ్ళు తెరవమని చెప్తాను.
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि।
ఆఖరి 3 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ధ్యాన నారాయణాయేతి సమర్పయామి. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. సాయి నారాయణ నారాయణ హరి హరి. श्रीमन्नारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि.
లక్ష్మీనారాయణ నారాయణ హరి 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 హరి. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఈ యలమంచిలి పట్టణానికి ఎంతో అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని అనర్జనిస్తున్నటువంటి జగన్మాత శ్రీ నూకాలమ్మ తల్లి చక్కగా ఆ అమ్మని ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ అమ్మని ఆరాధన చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద. అందరూ ఎంత అద్భుతంగా చేస్తున్నారు. 1 కోటి దేవతలు మీ రూపాల్లో ఇక్కడ ధ్యానం చేస్తున్నారా అన్నట్లుంది. శ్వాస మీద ధ్యాస. మావరాల తల్లి నూకాలమ్మా, మా కల్పవల్లి యలమంచిలి నూకాలమ్మా. మావరాల తల్లి నూకాలమ్మా, మా కల్పవల్లి నూకాలమ్మా. మావరాల తల్లి నూకాలమ్మా, మా కల్పవల్లి నూకాలమ్మా. కత్తిడాలు త్రిశూలాలు నీ ఆయుధాలు, దుష్ట శక్తి భీతిల్లు నిన్ను చూస్తే చాలు. కత్తిడాలు త్రిశూలాలు నీ ఆయుధాలు, దుష్ట శక్తి భీతిల్లు నిన్ను చూస్తే చాలు. నాగేంద్రుడు నక్షత్రమాల నీ అలంకారాలు, నీ కీర్తిని చాటును బంగారు కిరీటాలు. మావరాల తల్లి నూకాలమ్మా, మా కల్పవల్లి నూకాలమ్మా. భయపెట్టే పోతమ్మవు నీవేనంట, ఇల్లు ఇల్లు తిరిగి మా ఊరు కాస్తావంట. భయపెట్టే పోతమ్మవు నీవేనంట, ఇల్లు ఇల్లు తిరిగి మా ఊరు కాస్తావంట. నూకాలమ్మ నాంచారమ్మ మీ అండ మాకుండ, నూకాలమ్మ నాంచారమ్మ మీ అండ మాకుండ. భయమేలమ్మా కరుణించ
క్షమించవమ్మా. ఎన్నెన్నో రూపాలతో కనిపిస్తావు, నీ లీలలు పాటలుగా పాడిస్తావు. ఎన్నెన్నో రూపాలతో కనిపించావమ్మా, నీ లీలలు పాటలుగా పాడించావమ్మా. నీ పూజలు వేడుకతో చేస్తామమ్మా, ఈ ధ్యానం వేడుకతో చేస్తామమ్మా. ఈ ఎలమంచిలి ఆనందం నీవే కదమ్మా. మావరాల తల్లి నూకాలమ్మా, మా కల్పవల్లి కరుణించవమ్మా. మావరాల తల్లి నూకాలమ్మా, మా కల్పవల్లి కరుణించవమ్మా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి ఒక్క నిమిషం. మహాకుంభమేళ 144 సంవత్సరాల తరువాత వచ్చింది అని పెద్దలు చెప్తున్నారు. ఆ కుంభమేళాకి ఆ కాశీ విశ్వేశ్వరుడితో పాటు కాలభైరవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వెళ్తున్నాడు. మరి ఆ టైంలో మనం ఈ ధ్యానం జరుపుకోవడం అమ్మవారి ఒడిలో మరింత 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 క్షేమదాయకం. కాలభైరవుణ్ణి మనం చక్కగా ధ్యానంలో దర్శిద్దాం. శ్వాస మీద ధ్యాస ద్వారా కళ్ళు తెరిచి చేసే పనులు కొన్ని ఉంటాయి, కనులు మూసి చేసే పనులు కొన్ని ఉంటాయి. కళ్ళు తెరిచి చేసే పనులు భోగ కార్యక్రమాలు, కనులు మూసి చేసే కార్యక్రమాలు యోగ కార్యక్రమాలు. నీ దగ్గర ఎంత భోగం ఉన్నా ఏదో ఒక రోజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందేనే అక్షర సత్యం మన ముందు తరాల వాళ్ళు చెప్పి వెళ్ళారు. కానీ రమణ భగవానుడు అంటాడు, ఆవగింజంత యోగం నీ దగ్గర ఉందా, నిన్ను సప్త సముద్రాలు దాటిస్తుంది, ఇహములోకాల్లోనూ పరలోకాల్లోనూ కూడా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఆయన అనుభవించి ఆ తరువాత అంత క్లారిటీగా చెప్పినటువంటి యోగి పుంగవుడే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. మనందరం మరింత మరింత ఆ యోగ సాధనలో కాలభైరవుని యొక్క ఎనర్జీలో ముందుకు సాగుదాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస ద్వారా ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. వారణస్యాం భైరవం దేవం సంసారభైనాశనం అనేక జన్మకృతం పాపం దర్శనేన వినశ్యతే. పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే.
కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే శూలకంఠపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్విణిం మనోజ్ఞ హేమ కింకిణీల సత్కిడిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుసర్మదాయకం విభం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంశమోక్షణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతిథిం దృష్టిపాతనష్టభావజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం గబాలమాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే సంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే పఠంతి యో మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభజన్య కోపదాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం హర హర మహాదేవ్ నమః శివాయ
ఆఖరి 5 సెకండ్లు మాత్రమే నిశ్శబ్దంతో ధ్యానం చేద్దాం. ఫైవ్, 4, 3, 2, 1, 0. అమ్మ, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. 2 చేతులు ఓపెన్ చేసుకొని కుడి చేతిని కుడి కంటి మీద, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకోండి తల్లి. కొత్తవారు గమనించండి, ఎప్పుడు ధ్యానం చేసినా చివరిలో ఆ 2 చేతులు కళ్ళ మీద బోర్లించుకోవడం వల్ల మరింత శక్తి వస్తుంది మనకి. ఒక్క 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ అరచేతుల్లోనే అష్టలక్ష్ములు ఉంటారు. అరచేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాద అమృతాన్ని ఇస్తున్నటువంటి ఆ ప్రకృతి మాతకి, ఆ నూకాలమ్మకి, ఆ పత్రి మహారాజ్కి ఒకసారి మనందరం గట్టిగా గట్టిగా చప్పట్లతో, ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని పొందారో అంత గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం ఆ ప్రకృతి మాతకి. ఇంకా